చతుర్దశి ప్రాముఖ్యత. అమావాస్య ముందు రోజు వచ్చేది చతుర్దశి. శివునికి చాలా ఇష్టమైన తిథి. ఇది సోమవారంతో కూడినదైతే మరీ మంచిది. బ్రహ్మగారు సృష్టికర్త అయితే విష్ణువు స్థితికారుడు, ఈశ్వరుడు లయకారుడు. నిరాకారము, సాకారము, ఓంకారము సర్వాకార రూపముగా గ్రహించాలి. అలాంటి త్రిమూర్తులు ఒకచోట అధిష్ఠించి ఉండగా ఎవరు గొప్ప అని ప్రశ్న ఉత్పన్నమైనది. అప్పుడు శివుడు లింగాకృతి ధరించగా అశరీరవాణి ఈ మహాలింగము యొక్క ఆది అంతము తెలుసుకున్నవారే మహామహులని పలికెను. అప్పుడు బ్రహ్మగారు హంసరూపుడై లింగం యొక్క పైభాగాన్ని, విష్ణువు వరాహరూపుడై లింగాకృతి అడుగు భాగాన్ని కనుగొనటానికి సంకల్పించారు. బహుకాలం వెదికిన బ్రహ్మ విష్ణువులకు ఇరువురు మహేశ్వరుని ఆది అంతాలు గ్రహించలేక పరతత్వం బోధించమని పరమేశ్వరుని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటారు: త్రిమూర్తులమైన మనము సమానమని, ఇందులో ఆధిక్యత అనే ప్రశ్న లేదని, ఎవరు విధులు వారు నిర్వర్తించుకుందాము అని పలికెను. ఇట్లు దేవతలంతా భక్తి ప్రపత్తులతో ఈశ్వరుని ఎదుట నిలబడిన పుణ్య సమయమే లింగోద్భవం. అదే శివరాత్రి. మాఘశుద్ధ చతుర్దశి ఉత్తరాయణ కాలము శివునికి చాలా ప్రీతికరమైన రోజు. కావున ఆ రోజు పగలు, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల పూజలు చేయాలి. ఆ రోజు ఉపవాసం చేయటం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది. పూర్తి ఉపవాసం చేయలేని వారు పానకం, పండ్లు వంటివి తినవచ్చును. స్వామి గరళపానం చేశారు కాబట్టి ఆ రోజు అంతా శివుని స్తోత్రాలు, పురాణాలు చదువుతూ జాగరణ చెయ్యాలి. సమయం చూసుకుని ఆ రోజు దేవాలయానికి వెళ్ళి అభిషేకములు, పూజలు చేయించుకొని ఆ రాత్రి అంతా మేలుకొని శివానుగ్రహానికి పాత్రులై లింగోద్భవ భాగ్యం పొందాలి. శివునికి ప్రీతికరమైనవి అభిషేకాలు, భస్మధారణ, బిల్వదళములతో పూజ, రుద్రాక్షలు. శివుడు ఐశ్వర్యప్రదాత. కార్తీక మాసంలో కూడా విష్ణువు శివపూజలు పరమ పావనమైనవి. పత్రం, ఫలం, తోయం వీటిలో ఏది భగవానునికి సమర్పించిన ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకనే శివుని బోళాశంకరుడని అంటారు. శివ సాన్నిధ్యాన్ని ప్రసాదించే గొప్ప పర్వం శివరాత్రి. కావున ఆ రోజు అంతా పంచాక్షరి మంత్రమైన నమశివాయ అను 5 అక్షరముల మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అన్ని పండుగలు పొద్దుట జరుపుకుంటే ఈ పండుగను రాత్రి జరుపుకుంటాము. శివునికి ఇష్టమైన రాత్రి, శివుని యొక్క రాత్రి అని దీనిని అంటాము. శివుని అష్టమూర్తులుగా మనము పూజిస్తాము. రుద్రుడు, ఉగ్రుడు, భవుడు, భీముడు, ఈశానుడు, ఈశ్వరుడు, మహాదేవుడు, పశుపతి. ఈ నామాలు రోజూ స్మరించడం కూడా పరమ పుణ్యప్రదం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.